బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో విపక్షాల భేటీ కొనసాగుతుంది. సమావేశానికి హాజరైన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, స్టాలిన్, కేజ్రీవాల్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, హేమంత్ సోరెన్, భగవంత్ మాన్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడంపై ఎజెండా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బెంగళూరు వేదికగా ఇవాళ రేపు విపక్షాల సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ సమావేశానికి 24వ పార్టీలు ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానించారు. చూస్తున్నాం. బెంగళూరులో విపక్షాల భేటీ కొనసాగుతుంది. సమావేశానికి ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, స్టాలిన్, కేజ్రీవాల్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, భగవంత్ మాన్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడంపై అజెండా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ప్రధానంగా దీనిపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బెంగళూరు వేదికగా ఇవాళ రేపు విపక్షాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 24 పార్టీలు ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానించారు. భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, అలాగే స్టాలిన్, కేజ్రీవాల్, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, భగవంత్ మాన్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడంపై ఎజెండా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాన చర్చ పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, చెప్పండి. అంటే ప్రధానంగా ఎవరెవరు వచ్చారనేది మనకు ఒక క్లారిటీ ఉంది, కానీ ప్రధానంగా చర్చ దేనిపై జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎన్ని గంటలకు సమావేశం ప్రారంభమైంది? మొత్తానికి ఈ విపక్షాల భేటీ మొదలైంది. కాంగ్రెస్ ఇందులో లీడ్ పాత్ర పోషిస్తోంది. మొదట పాట్నాలో జరిగింది, ఇప్పుడు బెంగళూరులో జరుగుతోంది. దీనికి బెంగళూరు కి సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ డిప్యూటీ సీఎం శివకుమార్ చూశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇప్పటికీ అక్కడ మొదలైనటువంటి ఈ భేటీలో ముఖ్యంగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో తిరుగుబాటు ఏదైతే ఉందో అది స్థానిక పార్టీలపై, అంటే కేంద్రంలోని బీజేపీ స్థానిక పార్టీలను ఏ రకంగా చీల్చి వాటిని బలహీనం చేస్తుందనే దానిపై ఇలాంటి రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరో 2-3 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ 2 కీలక అంశాలు తెరపైకి రానున్నాయి. మొదటిది యూనిఫామ్ సివిల్ కోడ్ కు సంబంధించి దీనికి సంబంధించి కాంగ్రెస్ మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించి చర్చ జరగనుంది. విపక్షాల ఐక్యతను కాపాడితేనే దీనికి సంబంధించి బీజేపీని గట్టిగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. మరొకటి ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీతో వివాదం నడుస్తోందో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ వారికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికే తన మద్దతు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఈ మీటింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం
స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, డిఎండికే ప్రధాన కార్యదర్శి వైకోతో పాటు పలు పార్టీలకు చెందినటువంటి నేతలు హాజరయ్యారు. మరోవైపు శరద్ పవార్ కొంత అనారోగ్యత ఉండడంతో తను రేపు ఉదయం అక్కడికి వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం మళ్ళీ 11 గంటలకు ఈ భేటీ మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా రేపటి భేటీలో ఈ రోజు ఏదైతే అజెండా ఉందో ఈ రోజు అజెండా డిక్లేర్ అవుతుంది. రేపటి భేటీలో అనుసరించాల్సిన వ్యూహం, ఎందుకంటే రేపు ఇక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలు కూడా ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి. సో రేపు సాయంత్రం వరకు ఒక కూటమికి ఒక పేరు పెట్టుకొని ఆ కూటమి పేరుతో ప్రజల సమస్యలపై పోరాడి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు అధికారంలోకి రావడానికి విపక్ష కూటమి ప్రయత్నించాలని నేను అనుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే విపక్షాలన్నీ కూడా కలిసికట్టుగానే ఉన్నాయి. కొంతవరకు గతంలో కంటే కూడా వారి ఐక్యత పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి భేటీలో కేవలం 16 పార్టీలు హాజరు కాగా ఈసారి భేటీలో పెద్ద ఎత్తున అంతకంటే దాదాపు 10-11 పార్టీలు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు మొదటిసారికి ఇప్పటికీ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 కీలక పరిణామాలు, మహారాష్ట్రలో ఎన్సిపి అంశం కావచ్చు, ఢిల్లీలోని ఈ బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రెండింటిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ పార్టీలను అంటే విపక్షాలను అంటే తన తోటి విపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇతర పార్టీలు చేయాలని, ఎందుకంటే అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలగొట్టడం కానీ లేదా విపక్షాలని బలహీనం చేయడానికి ఆయా పార్టీలను చీల్చడం కానీ చేస్తున్నటువంటి బీజేపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని వీరంతా కూడా భావిస్తున్నారు శేఖర్. ఇంకొకటి అంటే ప్రధానంగా మనం రాజు ఇంకొకటి అంటే మీరు చెప్తున్నటువంటి కార్యక్రమం అన్నిటితో పాటు ఇక్కడ మనకి తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఆహ్వానం కూడా అంటే గతంలో రాహుల్ గాంధీ ప్రస్తావించడం కూడా జరిగింది. మేము ఒక పార్టీ కాదు వాళ్ళంతా ఒకటే పార్టీ అనే తెలంగాణకు వచ్చిన సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆహ్వానం అందినట్లు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటే 24 పార్టీలు దాదాపుగా ఆహ్వానం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ పార్టీలు ఆ లిస్టులో ఏమైనా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఉందా? నిజానికి గతంలో కంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని మీరు ఎక్కువ నమ్మడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ గతంలో థర్డ్ ఫ్రంట్ పేరుతో తమకు పోటీగా ఒక కొత్త ఒక కూటమిని తయారు చేసే పనిలో పడడం, అందులో బలంగా ఉన్నటువంటి పలువురు ఎవరైతే ఇప్పుడు ఈ భేటీలో హాజరై ఉన్నారో పలువురిని కలవడం జరిగింది. అయితే ఇటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ అంటే ఏదైతే ఒక జాతీయ పార్టీతోనే బీజేపీని ఎదుర్కోవడం, జాతీయ పార్టీ నాయకత్వంలోనే బీజేపీని సమర్థంగా ఎదుర్కోగలమనే ఒక వాదన వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయాలంటే పూర్తిగా కట్టుబడి ఉండే విధంగా ఉండే పార్టీలను మాత్రమే ఆహ్వానించాలని మీరు అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అలాగే ఏదైతే బీఆర్ఎస్ ఉన్నాయో ఈ రెండింటి మధ్య కూడా తీవ్రమైనటువంటి ఇప్పుడు పోటీ కనిపిస్తోంది. అందులో కొంతవరకు కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉండడంతో ఇప్పుడు గమనిస్తున్నటువంటి మనం ఈ అంశాలు కనుక చూసినట్లయితే కాంగ్రెస్ కి చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ అక్కడ వెంటనే పిలిచి వారితో జత కడితే మళ్ళీ అది ప్రజల్లోకి నెగిటివ్ ఫీలింగ్ తీసుకెళ్తుందనే ఒక భావనతో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా విపక్ష పార్టీలో కూడా పెద్దగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దగా బీఆర్ఎస్ పై ఆలోచన లేదు, వారిని నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు. సో అందుకే వారు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా అంటే ఈ కూటమి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నమ్మి వచ్చే పార్టీలను మాత్రమే కలుపుకొని పోవాలని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ నుండి కానీ ఇతర విపక్షాల నుండి కానీ ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలను పెద్దగా ఎంటర్టైన్ చేయలేదనే చెప్పవచ్చు. ఒకటి ఫైనల్గా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాచారం మనం మాట్లాడుకున్నట్లు మీరు చెప్తున్న సమాచారం ప్రకారం అంటే గతంలో ఉన్నటువంటి ఆధారణ కొంతమంది వెనక్కు తగ్గారు, అంటే నల్ల చట్టాలకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసినటువంటి దీక్షకు చాలా మంది మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అంటే తర్వాత కొన్ని జరిగిన పరిణామాల్లో కొన్ని పూర్తి స్థాయిలో పార్టీలు సమైక్యత లోపం అనేది కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఎదురు దెబ్బతలేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నాయకులు చూస్తే అంటే దాదాపుగా 24 పార్టీకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి నాయకులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంది. అంటే ఎన్నికలకు సంబంధించి అంటే కొన్ని ముందస్తు ఎన్నికలు
రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కానీ కొన్ని ప్రాంతాల్లో ఒకేసారిగా దాదాపుగా 5-6 రాష్ట్రాలకు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి సమాయత్తం చేసుకుని అందరినీ ఐక్యం చేసుకుని బీజేపీ పతనానికి సంబంధించినటువంటి వ్యూహ రచన చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని ఆ విధంగా బలపడుతుంది అనుకోవచ్చా మనం? నిజానికి గతంతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. భారత్ జోడో యాత్ర తరువాత మనం జరిగినటువంటి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలను చూడవచ్చు. ఆ తరువాత కూడా అంటే నిజానికి 2 పర్యాయాలు కాంగ్రెస్ పెద్దగా పాత్ర పోషించలేదని చెప్పవచ్చు. కానీ ఈసారి కనుక గమనిస్తే కర్ణాటక తర్వాత ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ హవా వీస్తోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ కూడా అనేక అంశాల్లో అనేక ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాడింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి చాలా వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. మరోసారి ఛత్తీస్గఢ్ లో వస్తుందని చెప్తున్నాయి. హర్యానా లాంటి ప్రాంతంలో కూడా. ఎందుకంటే ఎక్కువగా విపక్షాల అనైక్యతని అంటే విపక్షాల్లో ఉన్నటువంటి నాయకులను కావచ్చు లేదా ఆ విపక్షాల మధ్య ఉన్నటువంటి సఖ్యత సరిగా లేకపోవడంతో వాటిని ప్రధానంగా వాడుకొని బీజేపీ అధికారంలోకి తాను కానీ తన అనుచర పార్టీలను కానీ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి కనుక ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో దానికంటే ఎక్కువగా వస్తే బీజేపీ ఏమి చేసే పరిస్థితిలో ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితి కాకుండా ఇతర చిన్న చితక పార్టీలను కలుపుకొని పోతేనే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు మాత్రం కొంతవరకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ పూర్తిగా ఏజెన్సీలను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఆయా నాయకులను ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఆ నాయకులను ఏదో రకంగా రకరకాల కేసుల్లో ఇరికించడం ద్వారా లేదంటే ఇతర ఏజెన్సీల దుర్వినియోగం ద్వారా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి మెజారిటీ అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే పూర్తి స్థాయి ప్రజామోదం కనుక వచ్చినట్టయితే అటువంటి సమయంలో కేంద్రం చేసే పనులు పెద్దగా సక్సెస్ కావాలని చెప్పవచ్చు. మహారాష్ట్రలో కూడా ఒకరికొకరు నమ్మకం లేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని సరిగ్గా వాడుకొని బీజేపీ ఆ రకంగా అధికారంలోకి అంటే వారికి సంబంధించిన వ్యక్తులు అధికారంలోకి తీసుకురాగలిగింది. తను కూడా అధికారాన్ని అనుభవిస్తుంది. ఇదే పరిస్థితి హర్యానాలో కూడా ఉంది. సో ఇలా ఓవరాల్ గా చూస్తే ప్రజల నుండి కనుక మద్దతు మరింతగా పెరిగి సొంతంగా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే బీజేపీ వేసే ఎత్తుగడలు ఖచ్చితంగా ఫలించవని చెప్పొచ్చు. దానికి కర్ణాటకే మంచి ఎగ్జాంపుల్. సో ఇటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా వచ్చినట్టయితే ఇలా ఒక్కో రాష్ట్రాన్ని కనుక సొంతంగా గెలుస్తూ నమ్మకమైన విపక్షాలను కనుక కలుపుకుంటూ పోతే అటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుండి వచ్చే ప్రెషర్ అనేది పెద్దగా పనిచేయకపోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.